బాకీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు, కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించిన అధికారులు. సచివాలయం వద్ద తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అరెస్ట్, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్న కేటీఆర్. వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, అభివృద్ధి సంక్షేమంపై ఎక్కడా మాట్లాడలేదన్న అచ్చెన్నాయుడు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కవిత. పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఆమె సెక్రటేరియట్ ముందు బైఠాయించారు. ఎన్టీఆర్ మార్కులో ఉన్న రోడ్డుపై వడ్లు వరి పారపోసి నిరసన వ్యక్తం చేశారు. కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని, తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. దిగటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తరువాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రకటించిన తరువాత ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు. జై తెలంగాణ. ఈ ప్రభుత్వం కేవలం ప్రజల్ని, రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప మరొక దృష్టి లేకుండా పనిచేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రత్యేకించి రైతులకు 50-60 రోజుల నుంచి ఇబ్బంది జరుగుతున్న ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయకపోవడం అనే దారుణం. తక్షణమే రివ్యూ చేయాలి. మిగతా కళ్ళల్లో ఉన్నటువంటి వడ్లన్నీ కొనాలి, ఖచ్చితంగా జొన్నలు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. అందరూ రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. యూరియా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అంటారు. ఆ విషయం గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకు తగినటువంటి విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా రైస్ మిల్లర్లు, స్థానికంగా ఉండే ఆఫీసర్లు, ముఖ్యంగా కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇస్తా ఉన్నారు. కొన్నటువంటి ప్రతి రైస్ ని కూడా, ప్రతి వరిని కూడా వడ్లను గ్రేడ్ ఏ కాకుండా మరి నాన్ గ్రేడ్ కింద కొంటున్నారు. దానివల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా మరి నిర్మూలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవితను అరెస్ట్ చేశారు పోలీసులు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు కవిత. పార్టీ కార్యకర్తలతో కలిసి వచ్చిన ఆమె సెక్రటేరియట్ ముందు బైఠాయించారు. ఎన్టీఆర్ మార్కులో ఉన్న రోడ్డుపై వడ్లు వరి పారపోసి నిరసన వ్యక్తం చేశారు. కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వద్ద పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ధాన్యంలో తరుగు తీయవద్దని, తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కవిత, టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు ధర్నా చేస్తున్న ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తరువాత ఇటీవల టీఆర్ఎస్ పేరుతో తన పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని ప్రకటించిన తరువాత ఆమె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పోటీగా ఆమె నిరసన కార్యక్రమాలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో రైతుల పక్షాన ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మేట్, పిగ్లీపుర పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయటం, ప్రైవేట్ రియల్టర్లకు లబ్ధి చేకూర్చినందుకే ఆ ప్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 కీలక ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవటం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మేట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ప్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయటం, ప్రైవేట్ రియల్టర్లకు లబ్ధి చేకూర్చినందుకే ఆ ప్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు విడుదల చేస్తారు. ఇక జూన్ 1న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 8న నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. జూన్, జూలై నెలల్లో ఎంపీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేశారు. 24 రాజ్యసభ స్థానాల్లో ఏపీకి చెందిన 4 స్థానాలు సైతం ఉన్నాయి. ఏపీకి చెందిన 4 సభ్యుల పదవీకాలం ముగియనుంది. వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్,
పరిమల్ నత్వానీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీ సనా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఇక ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం కారణంగా 4 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ 4 స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నుండి రేసులో ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 2 మిత్రపక్షాలకు 2 సీట్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుండి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు విడుదల చేస్తారు. ఇక జూన్ 1న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 8న నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. జూన్, జూలై నెలల్లో ఎంపీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేశారు. 24 రాజ్యసభ స్థానాల్లో ఏపీకి చెందిన 4 స్థానాలు సైతం ఉన్నాయి. ఏపీకి చెందిన 4 సభ్యుల పదవీకాలం ముగియనుంది. వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీతో పాటు టీడీపీకి చెందిన ఎంపీ సనా సతీష్ పదవీకాలం ముగియనుంది. ఇక ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం కారణంగా 4 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ 4 స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నుండి రేసులో ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 2, మిత్రపక్షాలకు 2 సీట్లు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బంగారు కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముంచేశాడు. భక్తులు దైవభక్తితో సమర్పించిన 75 లక్షల రూపాయల విలువైన కిరీటాన్ని గుట్టు చప్పుడు కాకుండా తాకట్టు పెట్టి నగదు డ్రా చేసుకున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గుడివాడకు చెందిన మాటూరి సుబ్బారావు దంపతులు తమ జీవితకాల సంపాదనతో ఎంతో భక్తి శ్రద్ధలతో 450 గ్రాముల బరువున్న 75 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. 2025 జనవరిలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకగా అందజేశారు. అయితే స్వామివారి అలంకరణలో ఉండాల్సిన ఆ కిరీటంపై ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ పోకూరి మోహన్ రావు కన్నుపడింది. ఆ కిరీటాన్ని మాయం చేసిన మోహన్ రావు ఓ ప్రైవేట్ తాకట్టు వ్యాపారి వద్ద కేవలం 38 లక్షల రూపాయలకే తాకట్టు పెట్టి ఆ సొమ్మును సొంతానికి వాడుకున్నాడు. అయితే వెంకటేశ్వర ఆలయానికి వెళ్లిన దాతలకు స్వామివారి తలపై తాము ఇచ్చిన కిరీటం లేకపోవటాన్ని గమనించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను నిలదీయగా పొంతనలేని సమాధానాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దాతల ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం నిందితుడైన ఆలయ ప్రెసిడెంట్ మోహన్ రావుపై తక్షణమే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంపై దేవాదాయ శాఖ అధికారులు కూడా తీవ్రంగా స్పందించి రంగంలోకి దిగారు. ఆలయ రికార్డులను, లాకర్లను తనిఖీ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు ప్రైవేట్ వ్యాపారి ప్రస్తుతం రాజస్థాన్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. కిరీటాన్ని రికవరీ చేయడానికి గుడివాడ పోలీసులు స్పెషల్ టీం రాజస్థాన్కు బయలుదేరింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎండాకాలం సెలవుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నిర్వహించే అభిషేక సేవలో సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దాదాపు 5,850 మంది భక్తులకు శ్రీవారి అభిషేక సేవ వీక్షించే అవకాశం కల్పించినట్టు వెంకయ్య చౌదరి చెప్పారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేసాము. ప్రతిరోజు కూడా
దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేపించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణలో ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గన్నీ బ్యాగులు దొరకటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అబద్దాలతో సీఎం రేవంత్ పాలనను నెట్టుకొస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లాలో 4 రైతులు చనిపోయారని, కానీ ఒక్క రైతు కూడా చనిపోలేదని మంత్రులు మాట్లాడటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. 2 డ్రామాలు, తోడు దొంగలు, సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పటికి 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా? ఏది హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసు వాళ్ళు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా 2 శుద్ధ పూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా, కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినలో అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు. ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో, పెద్ద పెద్ద మాటలతో. ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళెవరు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని, మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనపై అనవసరమైన తప్పుడు వార్తలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. తాను ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టి కించపరిచే విధంగా మాట్లాడలేదని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పార్టీ పరమైన క్రమశిక్షణ కలిగి ఉండాలని తమకు నేర్పారని చెప్పారు. అందుకే తాను ఎప్పుడూ క్రమశిక్షణ దాటి మాట్లాడనని వివరణ ఇచ్చారు. కుప్పం తర్వాత జీడీ నెల్లూరు నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ వద్ద తనకు చెడు పేరు తీసుకురావాలని కొందరు కంకణం కట్టుకున్నారని ఆవేదన చెందారు. ఎన్ని కుట్రలు పండినా జీడీ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని, ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ బ్యాచ్, బ్లూ మీడియా వచ్చి అన్నెసరిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ, లేదంటే ఒకరిని కించపరిచే మాటలు కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా లోకేష్ అన్న గారు కానీ ఎక్కడ కూడా మాకు అన్ని కూడా క్రమశిక్షణ వెళ్ళాలని చెప్పి మాకు అన్ని విధాలు చెప్పించున్నారు. మేము ఎక్కడ కూడా ఇట్లా క్రమశిక్షణ దాటి లేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయను. మొన్న చిత్తూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే, జనరల్ గా ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే, మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ, అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ, అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. మీ అందరికీ తెలుసు. పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో మాచర్లలోని చెన్నకేశవ కాలనీలో కార్టన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్టన్ సర్చ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ఐపీఎల్ బెట్టింగ్లు, నాటుసారా తయారీ, సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మాచర్ల టౌన్ లో 4వ వార్డు చెన్నకేశవ కాలనీ, ఇందులో క్యాసో నిర్వహించాము. ఇందులో ఉదయాన్నే తెల్లవారి సుమారు ఒక 50 మంది ఆఫీసర్లని మనం కలిపి అన్ని హౌస్లు సెట్ చేసి, అందులో ఎనీ మాదక ద్రవ్యాలు కానీ ఎనీ ఆర్గనైజర్లు కానీ ఉన్నాయని సెట్ చేసాము. సో చాలా వెహికల్స్, వితౌట్ రికార్డ్స్ ఉన్న వెహికల్స్ కూడా పట్టుకున్నాము. సుమారు 45 వెహికల్స్ పట్టుకున్నాం, అలాగే ఒక ఆటో పట్టుకున్నాం. ఈ వెహికల్స్కి ఎటువంటి రికార్డ్స్ లేవు ప్రస్తుతానికి. ఇందులో ఎన్ని థెఫ్ట్ వెహికల్స్ ఉన్నాయో వెరిఫై చేసి, రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి, వాళ్ళని జెన్యూన్ ఓనర్స్ ఉంటే వాళ్ళకి ఇస్తాము, రిమైన్ అనేది సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా మాదక ద్రవ్యాలు అయితే ఇక్కడ ఏమీ దొరకలేదు. ఈ సందర్భంగా మన కాలనీ ప్రజలకి మేము రిక్వెస్ట్ చేసాము, ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ మాదక ద్రవ్యాలు కానీ మారణాయుధాలు కానీ అటువంటివి ఏమన్నా ఉన్నా, క్రిమినల్ యాక్టివిటీస్ ఏమి జరిగినా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము. అదే మీ ద్వారాగా నేను చెప్పేది ఏంటంటే, యూత్ పబ్లిక్గా యూత్ ఈ సెల్ ఫోన్లకు బానిసై బెట్టింగ్, ఐపీఎల్ జరుగుతుంది, దీంట్లో బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆ డబ్బుల గురించి దొంగతనాలు, అదర్ నేరాలు కూడా చేస్తున్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్లు కొనిసి ఇచ్చేయడం కాదు, ఆ సెల్ ఫోన్లు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద పక్క చూస్తూ ఉండాలా. వాళ్ళందరూ ఏం వాచ్ చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు అనేది చూస్తూ ఉండాలి. చూసి మ్యాక్సిమం తల్లిదండ్రులే కంట్రోల్ చేయాలి పిల్లల్ని. వాళ్ళు తెలియక బెట్టింగ్లో దిగిపోవడం, దాని గురించి దొంగతనాలు చేయడం, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసేసుకుంటున్నారు.
మీ ద్వారా నేను తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏం చేస్తానంటే వాళ్ళ పిల్లలు ఏమి చేస్తున్నారు అన్న దాన్ని ఒక కంటిలో కనిపెడుతూ ఉండాలని కోరుతున్నాను. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన సొంత ఖర్చుతో వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యూనియేషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో, ఆ తర్వాత 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆ కంపెనీ తెలిపింది. లాయిటరింగ్ మ్యూనియేషన్ అంటే ఆత్మాహుతి డ్రోన్లు అని అర్థం. మానవరహిత వైమానిక ఆయుధాలైన ఇవి ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర 1 దాదాపు 10 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లిందని నిబే లిమిటెడ్ పేర్కొంది. తొలి ప్రయత్నంలోనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన లక్ష్యాన్ని ఇది ఛేదించిందని వెల్లడించింది. లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవటం లేదా తిరిగి మళ్లీ అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యూనియేషన్ టెక్నాలజీ ఆధారంగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. రాత్రిపూట నిర్వహించిన ప్రయోగంలో తన ఇన్ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ వద్ద నిర్వహించిన పరీక్షలో వాయు అస్త్ర 1 90 నిమిషాలకు పైగా గాల్లోనే తిరుగుతూ 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆధునిక కాలంలో సీసీటీవీ కెమెరాలు, ఫోరెన్సిక్ టీం, డిజిటల్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా ఓ పోలీస్ చోరీ కేసును ఛేదించడానికి రాజస్థాన్ పోలీసులు ఏకంగా ఓ తాంత్రికుని ఆశ్రయించడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనపై తాజాగా రాజస్థాన్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ దర్యాప్తులు అనేవి శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా జరగాలే తప్ప ఇలాంటి మూఢనమ్మకాల ఆధారంగా కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. నాగోర్ జిల్లాలోని శ్రీబాలాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్వాలియా గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కెమీదేవి ఇంట్లో మార్చి 7న భారీ చోరీ జరిగింది. ఇంట్లో నుంచి దాదాపు 12 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దొంగలు అపహరించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు బాధ్యతలను హెడ్ కానిస్టేబుల్ రతీరామ్కు అప్పగించారు. రోజులు గడుస్తున్నా చోరీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో దర్యాప్తు అధికారి రతీరామ్ ఓ వినూత్న మార్గం ఎంచుకున్నారు. దొంగను పట్టుకోవటానికి అల్వార్ జిల్లాలో ఉన్న ఓ తాంత్రికుడి వద్దకు బాధితులను, గ్రామ పెద్దలను తీసుకెళ్లారు. అక్కడ ఆ తాంత్రికుడు మంత్రించి బాధితురాలి కోడలి తండ్రి అయిన మోహన్ రామ్ అనే వ్యక్తి ఆ దొంగతనం చేశాడని చెప్పేశాడు. దీంతో పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తాంత్రికుడి మాటలు నమ్మి ఆ వృద్ధుణ్ణి దొంగగా చిత్రీకరిస్తూ వెంటబడ్డారు. అయితే పోలీసులు తాంత్రికుడి మాటలు పట్టుకొని తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు కెమీదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారి రతీరామ్ అల్వార్లోని తాంత్రికుడి నివాసానికి వెళ్లినట్లుగా అంగీకరించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ క్రిమినల్ కేసు దర్యాప్తు తాంత్రికుడు ఆదేశాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా సాగకూడదని తెలిపింది. నిజమైన నిందితులను పట్టుకోవటానికి నిష్పక్షపాతమైన విచారణ అవసరమని పేర్కొంది. ఈ మేరకు ప్రస్తుత దర్యాప్తు అధికారి రతీరామ్ను కేసు నుంచి తక్షణమే తొలగించాలని నాగోర్ ఎస్పీని ఆదేశించారు. సనాతన ధర్మంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు, శివుని మహోన్నతత్వాన్ని చాటి చెప్పేందుకు ఓ యువకుడు అపూర్వ సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు. బీహార్లోని సీతామణి జిల్లా సింగబేరి గ్రామానికి చెందిన దీపక్ చౌదరి స్కేటింగ్ చేస్తూ దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతూ మార్కాపురం జిల్లా కనిగిరికి చేరుకున్నాడు.
సాధారణ ప్రయాణం కాకుండా ఆయన రోజుకు ఏకంగా 6 నుంచి 12 గంటల పాటు కఠినంగా స్కేటింగ్ చేస్తూ ఈ యాత్రను కొనసాగిస్తుండటం విశేషం. గత ఏప్రిల్ 24న పర్యటన ప్రారంభించిన దీపక్ ఇప్పటి వరకు దాదాపు 500 కిలోమీటర్లకు పైగా స్కేటింగ్ చేశారు. బీహార్ నుంచి రామేశ్వరం, తిరుపతి మీదుగా 12 జ్యోతిర్లింగాల దర్శనమే ధ్యేయంగా సాగుతున్న ఆయన ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తూ కనిగిరికి చేరుకున్నారు. अच्छा होता है, परिवार में जो भी दुख क्लेश होता है वो कट जाता है। परिवार में कम से कम एक व्यक्ति ऐसा होना चाहिए जो भक्ति लाइन में जाए, भक्ति करे, ताकि उसके पूर्वज जितने भी पूर्वज है और इस समय जो भी जीवित हैं, माता पिता, उस सब के जो भी क्लेश होते हैं वो दूर हो जाए। इसके लिए भक्ति बहुत ज़रूरी है। भक्ति तो छोटा भी कर सकते हैं, केवल नाम जाप से भी संपूर्णतः भक्ति हो जाता है। लेकिन अगर अच्छी भक्ति करनी है उसके लिए बिना कष्ट के नहीं होगा। तो कष्ट काटना, अपने शरीर पे जितना कष्ट लेंगे भक्ति के लिए उतना ज़्यादा अपने परिवार के लिए, अपने गांव समाज के लिए, अपने जो भी रिश्तेदार नातेदार होते हैं उन सब के लिए एक बेटर परफॉर्मेंस होता है। तो भक्ति के लिए किसी से कुछ पूछने का नहीं, बोलने का नहीं। भक्ति तो भगवान की भक्ति होती है। उनकी भक्ति करने से सबको पता है कि कुछ न कुछ तो ज़रूर मिलता है। इसलिए मैं सिर्फ प्रेमानंद जी महाराज के वचन पे भक्ति के लिए बाहर निकला। गुड़गांव से सीधा रामेश्वरम गया, रामेश्वरम से ज्योतिर्लिंग यात्रा किया, दर्शन किए बाबा जी का। इसके बाद धाम का दर्शन किए। सुबह में दूसरे दिन फिर शेषनाग जी का मणि दर्शन किया। इसके बाद 2 दिन वहाँ स्टे करने के बाद वहाँ से चला तिरुपति बालाजी के लिए। अच्छा, ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.